దేశంలో ఏ ప్రాంతంలో టెర్రర్ యాక్టివిటీ జరిగినా భాగ్యనగరంలో అలజడి. చివరికి పరాయి గడ్డపై ఉగ్రవాదులు తుపాకులు గర్జించిన హైదరాబాద్లోనే మూలాలు. ఆస్ట్రేలియా బీచ్లో నరమేధానికి తెగబడ్డ టెర్రరిస్టులది హైదరాబాదే అని తెలిసి అంతా ఉలిక్కి పడుతున్నారు. టోలీ చౌకీ నుంచి వెళ్లి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన వ్యక్తి టెర్రరిస్టుగా ఎందుకు మారాడు? అన్ని ఆయుధాలకి లైసెన్స్ ఎలా సంపాదించాడు? ఆస్ట్రేలియాలో అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల మూలాలు వెతికితే హైదరాబాద్ తో ఉన్న లింక్స్ బయటపడ్డాయి. అక్కడి బీచ్ లో యూదులే లక్ష్యంగా ఉగ్రదాడికి పాల్పడిన సాజిద్ అక్రమ్ కి హైదరాబాద్ తో సంబంధాలు ఉన్నట్టుగా బయటపడింది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన సాజిద్ అక్రమ్ ఇక్కడే వీసా పొందినట్టుగా గుర్తించారు అధికారులు. స్టూడెంట్ వీసాపై 1998లో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ 2001లో దాన్ని పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు. హైదరాబాద్ లోనే డిగ్రీ చదివిన సాజిద్ యూరోపియన్ మహిళను పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. సాజిద్ తండ్రి మాజీ సైనికుడు, సోదరుడు వైద్యుడు. అలాంటి కుటుంబంలో పుట్టిన సాజిద్ అక్రమ్ ఇప్పుడు కరుడు గట్టిన టెర్రరిస్ట్ గా మారాడు. కొడుకుతో పాటు ఉగ్రదాడికి తెగబడ్డాడు. సిడ్నీలో యూదుల ప్రాణాలు బలి తీసుకున్న సాజిద్ మూలాలను తవ్వితే హైదరాబాద్ టోలీ చౌకీలో డొంక కదులుతోంది. 2002లో రెసిడెంట్ రిటర్న్ వీసా పొందాడు సాజిద్. 2022లో చివరిసారిగా హైదరాబాద్ వచ్చిన సాజిద్ టోలీ చౌకీలో ఉన్న ఆస్తుల్లో తన వాటాను సోదరుడికి విక్రయించి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియాలో సాజిద్ అక్రమ్ ఫ్రూట్ బిజినెస్ చేస్తుండగా కొడుకు నవీద్ అక్రమ్ మేస్త్రిగా పనిచేస్తున్నారు. అతని ప్రేరణతోనే తండ్రి కూడా ఉగ్రవాదం వైపు మళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. కుమారుడు నవీద్ తో కలిసి సాజిద్ అక్రమ్ నవంబర్ 1వ తేదీన ఫిలిప్పీన్స్ కు వెళ్లినట్టుగా చెప్తున్నారు అధికారులు. అక్కడే ఉగ్ర శిక్షణ తీసుకున్న తండ్రి కొడుకులు ఐసిస్ ప్రేరణతో ఆస్ట్రేలియాలో దాడికి తెగబడ్డారని అనుమానిస్తున్నారు. 6 ఏళ్ల క్రితమే నవీద్ అక్రమ్ పై ఆస్ట్రేలియా పోలీసులు నిఘా ఉంచినా ఆధారాలు దొరక్కపోవడంతో వదిలేశారు. ఉగ్రదాడికి పాల్పడిన తండ్రి కొడుకుల్లో సాజిద్ ని భద్రతా దళాలు కాల్చి చంపేశారు. అయితే గాయాల పాలైన నవీద్ అక్రమ్ సిడ్నీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సాజిద్ అక్రమ్ ని గన్ ఫైర్ ఆర్మ్ హోల్డర్ గా గుర్తించారు. సాజిద్ దగ్గర ఏకంగా 6 తుపాకులున్నట్టుగా తేలింది. 10 ఏళ్లుగా గన్ లైసెన్స్ ఉన్న సాజిద్ అక్రమ్ కి ఏ ప్రాతిపదికన 6 వెపన్స్ అనుమతి ఇచ్చారు అనే దానిపై దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. అమెరికాలా కాదు, ఆస్ట్రేలియాలో పరిమిత సంఖ్యలోనే గన్ లైసెన్సులు ఇస్తారు. అలాంటి చోట సాజిద్ కు 6 తుపాకులు ఎలా వచ్చాయి అన్నదానిపై అధికారులు కూపీలాగుతున్నారు. సాజిద్ మూలాలు హైదరాబాద్ లో ఉన్నాయని తెలియగానే జాతీయ నిఘా సంస్థలు దీనిపై ఆరా తీస్తున్నాయి. ఒక వెపన్ కాదు, 2 కాదు, ఏకంగా 6 వెపన్స్ కి సంబంధించినటువంటి లైసెన్స్ సాజిద్ దగ్గర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా ఆస్ట్రేలియన్స్ లో గత కొన్ని సంవత్సరాల నుండి కూడా గన్ కల్చర్ విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో గన్ లైసెన్స్ ఇచ్చేటువంటి దానికి సంబంధించినటువంటి నిబంధనలు కఠినతరం చేశారు. సో అయినా సరే ఈ స్థాయిలో 6 వెపన్స్ కి సంబంధించినటువంటి లైసెన్స్ ఎందుకు ఉంది అనేటువంటిదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా ఉంది. సేమ్ టైం ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా సాజిద్ అక్రమ్ కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ని కూడా వెరిఫై చేస్తున్నారు. 0 కేసెస్ ఇక్కడ హైదరాబాద్ లో సాజిద్ పైన ఉన్నాయి. అయితే నావీద్ అక్రమ్ కి సంబంధించి ఇక్కడ ఎలాంటి డేటా కూడా లేదు. టోలీ చౌకీ నుంచి ఎప్పుడో 1998లోనే ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు సాజిద్ అక్రమ్. ఆ తర్వాత హైదరాబాద్ తో సాజిద్ కి పెద్దగా సంబంధాలు లేవంటోంది ఆయన బంధువర్గం. 27 సంవత్సరాలుగా సాజిద్ కు కుటుంబంతో బంధువర్గాలతో సంబంధాలు లేవంటున్నారు. ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత మొత్తం మీద 6 సార్లు మాత్రమే అతను ఇండియాకు వచ్చి వెళ్లాడు. తండ్రి మరణించినప్పుడు కూడా సాజిద్ రాలేదని చెప్తున్నారు. దీంతో అతను ఏం చేస్తున్నాడో కూడా బంధువుల్లో ఎవరికీ తెలియదు. సాజిద్ తల్లి ఇప్పటికీ హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న ఆమె బాగోగుల గురించి సాజిద్ ఎప్పుడూ అడిగి తెలుసుకోలేదని సోదరుడు చెప్తున్నారు. ఆస్తి పంపకాల కోసమే చివరిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు సోదరులతో గొడవ పడ్డాడని చెప్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడ్డ తండ్రి కొడుకుల వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ ఉందంటున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. పాత బస్తీలో ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తేల్చడానికి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని సీఎం ని కోరారు రాజాసింగ్. సాజిద్ అక్రమ్ ఒకప్పుడు టోలీ చౌకీలో ఉన్నారంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు. ఇక్కడ పోలీస్కి కానీ మా ముఖ్యమంత్రి గారికి కానీ ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, టోలీ చౌకీ కానీ ఓల్డ్ సిటీ కానీ వీళ్ళు ఉండేది ప్రతి ఒక్క ఏరియాలో స్పెషల్గా కాటన్ సర్చ్ కావాలి. అయితే సాజిద్ అక్రమ్, నవీద్ ఉగ్రవాదం వైపు మళ్లడానికి భారత్ లేదా తెలంగాణలోని ఏ స్థానిక ప్రభావాలు కారణం కాదని తెలంగాణ పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. 1998లో భారత్ విడిచే వరకు సాజిద్ అక్రమ్ పై తెలంగాణ పోలీసుల దగ్గర ఎలాంటి నెగటివ్ రికార్డులు లేవని స్పష్టం చేశారు. సాజిద్ తో తెలంగాణకు కానీ భారత్ తో కానీ ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర సంస్థలు, ఇతర భద్రతా ఏజెన్సీలకు పూర్తి స్థాయిలో సహకరిస్తామంటున్నారు తెలంగాణ పోలీసులు.